మాతృప్రేమ, పుత్రప్రేమ. ఎంత ప్రేమ తల్లి నీకు ఈ సూతనముడు పైన. మరి ఎంత ప్రేమను నాడెక్కడ దాచావమ్మా? కన్ను కొడుకు ఏమయ్యాడని పరిశీలించక, పరితపించక హాయిగా పెండ్లాడి ఎవరెవరికో బిడ్డలు కన్నావే. మరి ఆనాడు ఈ ప్రేమ సంబంధం ఎక్కడేడుస్తుంది తల్లి? ఆనాడు అస్త్రవిజ్ఞ పరీక్షా సమయాన ద్రోణాదిగా పెద్దలందరూ కలిసి కులహీనుడా సూతుడా, సూతుడా కులహీనుడా అంటూ అగ్ని సమ్మటి లాంటి మాటలతో నా అభిమానాన్ని బద్దలు కొడుతూ ఉంటే, కాదు, కర్ణుడు సూతుడు కాదు, వాడు నా బిడ్డ, వాడు నా బిడ్డ అని చెప్పుకోలేకపోయిన నాడు ఈనాటి నీ మాతృత్వం ఏ కష్టంలో కలిసింది తల్లి. ఈనాడు ఈ కర్ణుడు ఒక రాజయ్యాడు గనక, ఆజిరంగాన నీ బిడ్డల పాలిటి యమధర్మరాజు అవుతాడు గనక ఇప్పుడు వచ్చి కర్ణుడు నా కొడుకు అని కన్నుల నీళ్లు నింపుకుంటున్నావే. ఇది మాతృప్రేమేనా తల్లి? తనయుడిపై తల్లి చూపించాల్సిన మమకారం ఇదేనమ్మా? ఏవమ్మా, తమ్ముడు గిరీష్ణుని కన్నావు, పవనుడికి భీముని పొందావు, ఇంద్రుడికి అర్జును మోసావు, ఇవన్నీ ఇష్టమయ్యాయే గాని లోకశక్షయ ధర్మశక్షయన ఆ భాస్కర లబ్ధుడు కర్ణుడు నా కొడుకుని చెప్పుకునేందుకు నీకు మనసు రాలేదా కండి? కనీసం ఎవడో దిక్కులేని బిడ్డ నాకు దొరికాడని మీ పెద్దలకి చెప్పి సంయమించి లాలించి ఉంటే ఇలా నా బతుకు నక్కలి పీకిన కలేబారమై ఉండేదా అమ్మా? అమ్మా, దుర్యోధనుడే లేకపోయి ఉంటే ఈ కర్ణుడు నీ ముందు నిలిచి ఉండేవాడా? ఏనాడో ఆత్మహత్య చేసుకుని ఉండేవాడు. రాజ్యమాత లేదైనా రాజరికం నాదిగా కను సందులో గౌరవ సామ్రాజ్యాన్ని ఎలమని మొకటం లేని మహాధికారాన్ని నా మస్తకాన్ని ఉంచిన ఆత్మీయుడమ్మ నా సుయోధనుడు. అటువంటి రారాజును పిలిచి ధర్మతేజులతో చెయ్యి కలిపి బియ్యాన్ని కయ్యం చేసుకున్నంత విందును కాదమ్మా. ఇంకేమైనా కోరుకో తల్లి, నెరవేర్చి తీరుతా.